హాయ్ అండి. శనగపప్పు వడలు ఈవినింగ్ స్నాక్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే శనగపప్పును ఒక 3 గంటల పాటు నానబెట్టుకున్నాను. శనగపప్పు ఎక్కువసేపు నానితే వడలు చాలా మంచిగా వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవి వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని శనగపప్పును మనం పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసుకొని బరకగా పట్టుకోవాలి. కొంచెం శనగపప్పును పక్కకు పెట్టుకోవాలి. ఇంత శనగపప్పును పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఇందులో అన్ని వేసి కొన్ని వాటర్ పోసి బరకగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా పట్టుకున్న పిండిని గిన్నెలోకి వేసుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్ అయినా ఎప్పుడైనా మనకు ఏదైనా తినాలనిపించినా ఇలా శనగపప్పుతో వడలు చేసుకుంటే చాలా బాగుంటాయి. మీరు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ పిండిలో మనం కట్ చేసిన ఆనియన్స్, ఓమా, ముందుగా తీసి పెట్టుకున్న శనగపప్పు, కళ్యామాకు వేసుకోవాలి. ఓమా వేసుకోవడం వలన గ్యాస్ కాకుండా ఉంటుంది. మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, వాని కోసమని ఓమా వేస్తాను. గ్యాస్ కాకుండా ఉంటుందని కడుపులో. కొంచెం మనం తినే సోడా వేసుకొని కలుపుకుంటే మనకు వడల పిండి రెడీ అవుతుంది. ఓమా మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఇప్పుడు మనము ఈ పిండిని వడల్లాగా వేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు తిప్పి వేస్తే మనకు వడలు రెడీ అయినట్టండి. ఒక 5 మినిట్స్ ఉంచితే మనకు వడలు రెడీ అవుతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మిగిలిన వడలను కూడా ఇలానే వేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. ఇవి చల్లారినాక కంటే వేడివేడిగా తింటేనే బాగుంటాయి. కావాలనుకుంటే మీరు నాన్ స్టిక్ ప్యాన్ మీద లైట్గా ఆయిల్ వేసి కూడా చేసుకోవచ్చు. ఇలా డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు కూడా సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకు అలా కూడా తయారవుతాయి. మనకిప్పుడు వేడి శనగపప్పు వడలు రెడీ అయ్యాయి.